మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సైతం. నిన్న ఒక రాజకీయ నాయకుడు బండారు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే మాట్లాడుతూ సినిమా రంగం గురించి, సినిమా వాళ్ళ గురించి ఎంత గొప్పగా మాట్లాడాడంటే అంత గొప్పగా మాట్లాడాడు. ఎట్లా ఇష్టానుసారం రేట్లు పెంచుకుంటారు, వందల కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకుంటారు, ఎవరన్నా జిఎస్టీలు కడుతున్నారా, ట్యాక్సులు కడుతున్నారా, ఇలాంటి వాళ్ళు ఎందుకు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన చలనచిత్ర పరిశ్రమను, అందులో నటించేటటువంటి అగ్ర హీరోలను అందరినీ టార్గెట్ చేసే మాటలు. మరి ఇప్పుడు కదా మాట్లాడాల్సింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా సాయిధరం తేజ్ మూవీ రిపబ్లిక్ మూవీ ఫంక్షన్లో ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. ఇది ఎట్లా తయారైందంటే సినిమా అనేది ఒక ప్రపంచం, రంగుల ప్రపంచం. దాన్ని తక్కువ చేసి చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏ ఒక్క వ్యాపారమైనా 4 రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికి, ఏ నటుడైనా నటించేది పేరు ప్రఖ్యాతుల కోసం, దాంతోపాటు 4 రూపాయలు డబ్బులు సంపాదించడం కోసం. అదేదో పెద్ద అవమానం అన్నట్టు, అదేదో పెద్ద క్రైమ్ అన్నట్టు ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడడం లేదు. ఉంటే ఉనండి, పోతే పోండి. ఇంకోటి, తెలంగాణలో అప్పరంగా దోచుకుంటున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీకు ఎక్కడ గతి లేకపోతే మా దగ్గర ఉన్నారు, మేము చెప్పినట్టు వినాలా అనేటట్టుంది. నిర్లక్ష్య ధోరణితో కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నటీనటులను, చలనచిత్ర పరిశ్రమను అవమానించే విధంగా ఉంది. మరి ఏ చలనచిత్ర పరిశ్రమ అయినా సరే ప్రభుత్వానికి అనుగుణంగానే ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు సినిమాలు, మన ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటుంటే సామాన్యులపై పడేటట్టు భారం కూడా ఆలోచించాలి. ఇవన్నీ మనకు ఎందుకు లేనట్టుగా కొంతమంది మాట్లాడే మాటలు కొంచెం అసహ్యమైననే ఉంటుంది. ఒకప్పుడు వ్యతిరేకించినటువంటి ఈ పెద్దలే ఈరోజు న్యూట్రల్గా ఉన్నారు. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల అభీష్టం మేరకే ఉండాలి తప్ప ప్రజల మీద భారం పడే విధంగా ఉండదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మాట్లాడే మాటలు ఒక మాటలో చెప్పాలంటే ఏ గాలికి ఆ చాపెత్తడం అంటుంది. వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. థ్యాంక్ యూ.